హలో, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద శాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. స్వామి ఏ శరణమయ్యప్ప. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న కాన్సెప్ట్, ఎందుకంటే టైటిల్స్లో పెట్టాలి కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్ ఒక టాపిక్ చెప్తాను. దాన్నే అనుకోకుండా కొన్ని, అనుకుని కొన్ని. అనుకోకుండా కొన్ని జరుగుతాయి మన లైఫ్లో, అనుకుని కొన్ని జరుగుతాయి లైఫ్లో కదా. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అనుకోకుండా కొన్ని, అనుకుని కొన్ని జరుగుతూ ఉంటాయి. అనుకున్నవి జరగనప్పుడు, అనుకోనివి జరిగినప్పుడు టెన్షన్ పడతాం. ఓకే, అరే నేను ఇట్లా అనుకోలేదే, నేను ఎన్నో ప్లాన్ చేసుకున్నానే, నాకు ఇలా అవ్వలేదే అనే ఒక దాంట్లో ఉంటాం. అందుకని ఈరోజు బాగా మనం గట్టిగా అర్థం చేసుకోవాల్సింది, మనం ఏమేమి అనుకుంటే ఎలా జరుగుతాయి, అనుకోనివి ఎందుకు జరుగుతుంటాయి. ఓకే, సో ఈ అనుకున్నవి అనుకోనివి అంతా మైండ్లో ఉంది. నీ మైండ్లో నీకు వచ్చిన భాషతో అనుకుంటున్నావు. ఇప్పుడు తమిళ్లో అనుకుంటే జరుగుతాయా, మలయాళంలో అనుకుంటే జరుగుతాయా, తెలుగులో అనుకుంటే జరుగుతాయి, ఇంగ్లీష్లో అనుకుంటే జరుగుతాయా? నీకు ఏ భాష వస్తే ఆ భాషలో అనుకుంటూ ఉంటావు కదా. సో ఒక భాష అంటూ లేదు, ఒక లాంగ్వేజ్ సిస్టమ్ లేదు. సో అనుకోవడానికి భాష లేదు. నీకు ఏ భాష వస్తే నువ్వు దాంట్లోనే అనుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది. సో సంస్కృతంలో అనుకుంటే జరుగుతాయా? నేను సంస్కృతంలో శ్లోకాలు చెప్పాను కదా, దేవుడు వినేసి నాకు ఇచ్చేస్తాడా? గుర్తుపెట్టుకోవాలి ఇది బాగా. భాషతో సంబంధము లేదు. అనుకున్నవి అన్నీ భాష రూపంలో నీకు కనిపిస్తూ ఉంటాయి. చాలా చాలా డీప్ సబ్జెక్ట్, బట్ ఒక్కసారి అర్థం చేసుకుంటే జీవితం మారుతుంది. అనుకోవడానికి నీకు ఉన్న భాష మాత్రమే అనుకునేలా చేస్తుంది. భాష మార్చావనుకో ఇంకోలా అనుకుంటాం. సో అనుకోవడం అంతా నీ ఇమాజినేషన్లో జరుగుతోంది. బాగా బాగా ఇంపార్టెంట్. ఓకే, సో ఇలా అనుకున్నప్పుడు ఈ అనుకోవడానికి జరగడానికి మధ్యలో నన్ను ఏదో కదుపుతోంది. అవి ఏంటి? ఐ వాంటెడ్ టు గెట్ సంథింగ్. నాకు ఏదో జరగాలనుంది. ఆ జరగాలన్న దాన్ని నేను అనుకుంటున్నాను. ఈ అనుకుంటున్నది జరగడానికి మధ్యలో ఏముంది అన్నది ఈరోజు మనం అవగాహన చేసుకుందాం. ఓకే, అనుకుంటున్న దానికి ఫ్యాక్టర్స్ ఏమేమి యాడ్ అవుతాయంటే, ఫస్ట్ వచ్చేసి లోపల, సెకండ్ వచ్చేసి బయట. నీ లోపల నువ్వు అనుకునే దానికి చేంజెస్ చేసుకోవడానికి నీ దగ్గర శక్తి ఉంది. బయట ఏం జరగాలి అని అనుకుంటున్నా నీ దగ్గర శక్తి లేదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. నేను అనుకున్నది జరగాలి అంటే అనుకోవడానికి రెండు మార్గాలు. ఒకటి నేను నా లోపల, రెండు బయట కదా. ఇప్పుడు నేను సపోజ్ ఎగ్జామ్ రాయాలి అనుకున్నాను, ర్యాంక్ రావాలి అనుకున్నాను. నా లోపల చేంజెస్, బయట చేంజెస్. బయట వాళ్ళు పేపర్ ఈజీగా ఇవ్వాలి, సీట్లు చాలా ఎక్కువ ఉండాలి, ఉద్యోగాలు ఎక్కువ ఉండాలి, నా ఎగ్జామ్ నేను రాస్తుంటే నాకు అన్నీ గుర్తుకు రావాలి, రాసేయాలి కదా. బయట ఫ్యాక్టర్స్ ఏమో గవర్నమెంటు, పేపర్ సెట్టింగు, అది లీక్ అవ్వకుండా ఉండడం అలాంటివి. లోపల ఫ్యాక్టర్స్ ఏమో బాగా చదువుకోవడము, బాగా ఆలోచించుకోవడము, దాన్ని గుర్తు చేసుకోవడము, అన్ని మెటీరియల్స్ సాల్వ్ చేయడం ఇలాగా కదా. నువ్వు ఇప్పుడు దేన్ని కంట్రోల్ చేయగలవు? నువ్వు కంట్రోల్ చేయగలిగింది ఏంటి అంటే నీ లోపల జరిగే చదువుకోవడానికి కావాల్సిన ప్రిపరేషను, నీ మెమరీ, నీ స్ట్రెంగ్త్, వీటిని చేంజ్ చేసుకోగలవు కదా. ఏదైనా అనుకోవడానికి నీకు కావాల్సిన ఫీడింగ్లో 4-5 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. 1, నువ్వు ఎవరిని చూసి నేర్చుకుంటున్నావు, దాన్ని బట్టి నీ అనుకునే విధానం మారిపోతుంది. ఓకే, ఫస్ట్ నువ్వు ఎవరి గురించి రోజు ఎవరినైతే చూసి నేర్చుకుంటున్నావో వాళ్ళలాగా ఆలోచించడం స్టార్ట్ చేస్తావు. 2 వచ్చేసి ఏది నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, సోషల్ మీడియానా లేకపోతే టీవీనా, ఏం టైం వేస్ట్ చేస్తూ నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో అది నీ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. నెక్స్ట్ పేరెంట్స్, నీ ఫ్రెండ్స్, నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, వీళ్ళు కూడా నీ ఆలోచన విధానాన్ని మార్చేస్తారు. మా నాన్న తిడుతూ ఉంటాడు సార్, నేను ఎప్పుడు, నీ భయం అంతా మీ నాన్న తయారు చేసి ఇచ్చింది నీకు, నీ ఫ్రెండ్ తయారు చేసి ఇచ్చింది, వాడెవడో బుల్లింగ్ చేసి ఇచ్చింది, వాడెవడో నిన్ను అన్న మాటలు, ఎప్పుడో జరిగిన నష్టము, ఇవన్నీ నీ లోపల ఆలోచించుకుంటూ నీ ఫస్ట్ సర్కిల్ చేసే పని. ఓకే, ఇది దాటాక మనకి తెలియకుండానే లోపల కార్మికంగా లోపల నుంచి ఎన్నో జన్మల పుణ్య పాప ఫలాలు అలా మెల్లగా నీకో ఫీడింగ్ ఇస్తూ ఉంటాయి. నువ్వు చేయలేవురా, నువ్వు వేస్ట్, ఇవన్నీ టఫ్ వస్తాయి పేపరు అని చెప్పి ఏవో చెప్తుంటావు. ఇప్పుడు నువ్వు కంట్రోల్ చేయగలిగింది ఏంటి? ఈ ఫీలింగ్ అంతా నీ మైండ్లో ఉంది అని అనుకోవడమే. ఈ ఫీలింగ్ అంతా
నీ మైండ్లోనే ఉంది అని రియలైజ్ కాగలిగితే, ఈ ఒక్క పాయింట్ తెలుసుకుంటే, మా నాన్న చెప్పిందంతా నేను అనుకుంటున్నానా, నా ఫ్రెండ్స్ అన్నదంతా నేను అనుకుంటున్నానా, నాకు ఎగ్జామ్ గురించి ఎవడో ఎప్పుడో చెప్పిన భయాన్ని నేను ఇప్పుడు అనుకుంటున్నానా, అనుకోవడం మానేస్తే అని ఒక్క థాట్ వచ్చిందంటే, ఆ అనుకోవడం గనక మీరు ఆపగలిగితే, ఇప్పుడు చేయాల్సిన పని మీద మీరు ఫోకస్ చేయగలిగితే జీవితం అద్భుతంగా మారుతుంది. అద్భుతంగా మారుతుంది. అనుకున్నది జరగడానికి మధ్యలో ఈ అనుకోవడానికి కావాల్సి వస్తున్న ఫీడింగ్ అంతటినీ నువ్వు మార్చగలగాలి. ఇది మారిస్తే నువ్వు అనుకున్నది జరుగుతుంది. కానీ అనుకున్నది జరగకుండా నీ మైండే చాలా విషయాలు ఎవరెవరో ఇచ్చిన డేటాతో కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. కన్ఫ్యూజ్ చేశామా కంట్రోల్ చేయలేవు. కంట్రోల్ చేయలేవా నీకు ఎటూ కాకుండా అయిపోతావు. సో నీ మైండ్లో వచ్చే ఆలోచనలు అనుకుంటూ జరిగేవి కొన్ని, అనుకోకుండా జరిగేవి కొన్ని. అలా జరిగినప్పుడు అనుకోకుండా అరే రే ఎంత కష్టం వచ్చింది నాకు ఎంత బాధ వచ్చింది అని ఎవరో అన్న డేటానే మనం కూడా అంటున్నాం మళ్ళీ. ఇది బాగా గుర్తుపెట్టుకుంటే నువ్వు అనుకున్నవన్నీ జరిగే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ నీ అనుకోవడానికి కావాల్సిన ఫ్యాక్టర్స్ని ఆపు, అంతే నువ్వు చేయాల్సిన పని. చాలా చాలా డీప్ సబ్జెక్ట్ నేను మీకు చెప్పింది. మీరు గనక ఒక్కసారి 10 నిమిషాలు కూర్చుని నా వీడియోలు ఒక్కసారి చూస్తే అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, ఎందుకంటే దీనిలో చాలా డీప్ కనెక్షన్ చెప్తున్నా మీకు. ఒక్కసారి మీరు ఏది అనుకున్నా జరగాలి అంటే ఈ అనుకోవడానికి కావాల్సిన ఫీడ్బ్యాక్ ఎవరిస్తున్నారు అని రియలైజ్ అయితే లైఫ్ విల్ బీ డిఫరెంట్ టోటలీ. ఓకే, నేను చెప్పడానికి చాలా కష్టపడుతున్నాను, కానీ మీకు గనక జస్ట్ ఆ పాయింట్ అర్థమైందంటే చాలా చాలా బాగుంటుంది, చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. కొంచెం ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను. నేను ఇడ్లీలు చేయాలి అనుకున్నాను. ఈ ఇడ్లీ చేయాలి అంటే నాకు కావాల్సింది ఒక టైప్ ఆఫ్ వైట్ పిండి. అది ఎవరైనా వచ్చి అరే గోధుమ పిండితో చేయాలి బై అన్నాడు అనుకో, నేను తీసుకుంటుంటే ఇడ్లీలు అవుతాయి, గోధుమ పిండి ఇడ్లీలు అవుతాయి. కానీ నీకు గనక తెలిసి ఇది ఎవడెవడో చెప్పింది కాదు, నేను దాని గురించి తెలుసుకుని చేస్తాను అని అనుకుంటే మీకు అందరి ఇన్ఫర్మేషన్ తీసుకుని కరెక్ట్ ఏదో ఆలోచించుకుని అది మీరు చేస్తారు. ఇంతే సింపుల్. సో ఎవడెవడు ఏదైనా ఇస్తుంటే నువ్వు చేయలేవురా, ఇది నీకు భయం అని భయం ఇచ్చాడు అనుకో, అవును నేను చేయలేనేమో, అంతే మనకి ఎప్పుడూ జరగదు అని అనుకుంటున్నావా? అనుకోవద్దు అట్లాగా. చాలా 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 గట్టిగా ఆలోచించుకోండి. అందరిచ్చేవి తీసుకుని నీకు నచ్చినట్టుగా అనుకోవడం స్టార్ట్ చేస్తే నీకు నచ్చినట్టుగా జీవితం జరుగుతుంది. జరిగినప్పుడు మజా వస్తుంది లైఫ్. ఓకే, నేను చెప్పింది ఆలోచించండి. ఏమేమి అనుకుంటున్నారు, ఆ అనుకోవడానికి ఎక్కడి నుంచి ఫీడ్బ్యాక్ వస్తోంది అన్నదాన్ని పట్టుకోగలిగితే జర్రమని తిరుగుతుంది ప్రపంచం. యూ విల్ బీ డిఫరెంట్ పర్సన్ ఆల్ టుగెదర్. మొత్తం జీవితం మారుతుంది. సో మీ మైండ్కి ఇస్తున్న ఫీడింగ్ని ఆలోచించుకుని తీసుకోండి. హోప్ ఇది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. స్వామి శరణమయ్యప్ప.